లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము నాగేశం దారుకావనే అని నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం గుజరాత్లోని భేట్ ద్వారకకు దగ్గరలో ఉంటుంది. మనం జన్మజన్మల నుంచి ఎన్నో పాపాలు చేసి ఉంటాము. ఆ పాపాలన్నింటినీ పోగొట్టేదే ఈ జ్యోతిర్లింగం. శిశుహత్య, భ్రూణహత్య, దైవదూషణ, స్త్రీహత్య ఇలాంటివి పాత జన్మల్లో చేసినవి పటాపంచలైపోతాయి. వస్త్రదానం ఈ స్వామికి ఇస్తే కైలాస ప్రాప్తి లభిస్తుంది. తెలియక మైల రజస్వల కలుపుకునే దోషాలు పోగొడుతుంది. అరేబియా సముద్రం ఒడ్డున దారుక అనే రాక్షసి 6 సంవత్సరాల పాటు చండిక మంత్రాన్ని జపిస్తూ పసుపు కుంకుమలతో పార్వతిని పూజించింది. తల్లి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలంటే ఎటువంటి ప్రమాద పరిస్థితిలోనైనా సరే నా పసుపు కుంకుమ నిలబెట్టు తల్లి అని అడగగా అమ్మవారు అనుగ్రహించారు. ఈ రాక్షసి భర్త పేరు కూడా దారుకుడే. వీడు క్రూరుడు. వీడు దైవద్వేషి. వీడు ఆ సముద్ర మధ్యలో 16 యోజనాల వైశాల్యంలో పెద్ద భవనం కట్టుకుని నివసించేవాడు. ఇక్కడ ఉంటూ ఈ దారుక ఇద్దరూ హఠాత్తుగా దేవతలపై దండెత్తేవారు. సముద్రంలో ఓడలు వెళ్తుంటే ఓడల పళంగా ఎత్తి తీసుకొచ్చి ధ్వంసం చేసి అందులో ఉండే మనుషుల్ని తినేసేవాళ్ళు. నరమాంస భక్షకులు కదా వీళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి దేవతల్ని, మునుల్ని, ప్రజల్ని, స్త్రీలని నానా హింసలు పెట్టసాగారు. దాంతో దేవతలు, మునులు భార్గవ వంశంలో గొప్పవాడైన ఔరవం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా, మీ గొప్పతనం మా అందరికీ తెలుసు. సృష్టి మొత్తాన్ని తల్లకిందులు చేయగలవారు మీరు. అలాంటి మీరు ఈ కష్టకాలంలో ఈ దానవ దంపతులు చేస్తున్న విధ్వంసకాండను ఆపండి అని అడగ్గా ప్రాధేయపడగా ఔరవుడు దారుకుడు పరివారం ఈ భూమి మీద వస్తే వెంటనే మరణిస్తారని శాపమిచ్చాడు. అది తెలిసిన దారుక సముద్రంలో నివసించసాగారు. తినటానికి ఓడలు పెట్టి తీసుకుపోయి అందులోని వాళ్ళని తింటుండేవాళ్ళు. ఇలా ఉండగా సుప్రియుడు అనే సముద్రవర్తకుడు 14 ఓడలలో తన పరివారం, తన స్నేహితుల పరివారం మొత్తం 50-60 వేల మంది వర్తక నిమిత్తం వెళ్తూ ఉండి ఈ దారుకుడి చేతిలో చిక్కారు. దారుకుడు వాడి పరివారము 14 ఓడలను పట్టి తెచ్చి అందులోని వాళ్ళనంతా తెచ్చి బంధించాడు. ఆహా, కొన్ని రోజుల పాటు తినడానికి ఆహారం దొరికిందని సంతోషించాడు. సుప్రియుడు పరమ శివభక్తుడు. అందుకని తను బందీ చేసిన చోట ఉన్న ఇసుక మట్టిని కొంచెం నీటితో తడిపి శివలింగం చేసి పూజించడం ప్రారంభించాడు. అది చూసిన దారుకుడు వీడు దైవద్వేషి కనుక ఆ పూజను ఆపమన్నాడు. అయినా సుప్రియుడు వినకపోయేసరికి కత్తితో నరకపోయాడు. వెంటనే సుప్రియుడు పూజించే లింగం నుండి శివుడు వచ్చి శూలంతో దారుకుడిని పొడవబోయాడు. వెంటనే స్వామిలో సగంగా ఉన్న పార్వతి, ఆగునాథ, నేను ఇతని భార్యకు పసుపు కుంకుమలు నిలుపుతానని వరమిచ్చాను, నా మాట వ్యర్థమవుతుంది అనగానే శివుడు తగ్గి ఈ దారుకి వీరి పరివారం క్రూరత్వాన్ని విడిచి ఇక్కడికి వచ్చే వారికి అదృశ్య రూపంలో ఉండి సహాయపడమను. ఎప్పుడైనా క్రూరత్వం కనుక ప్రదర్శిస్తే నేను ఉపేక్షించను. ఇక మీదట నేను ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాను. నువ్వు నాగేశ్వరిగా, నా పానువట్టంగా వెలువని చెప్తాడు. అలాగే స్వామి, అమ్మవార్లు నాగేశ్వరిగా వెలిసి పూజలు అందుకుంటున్నారు. జీవితంలో ఎదుగు బొదుగు లేక ఏ పని తలపెట్టినా కలిసి రాక ఆర్థికంగా బాధపడేవాళ్ళు ఇక్కడ ఈ స్వామిని దర్శించి అభిషేకం చేయించుకుంటే వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుందని భక్తుల విశ్వాసం. ఇంతేనండి. ఇంకో జ్యోతిర్లింగ విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.